హాయ్ ట్రైబల్స్. ఈ వీడియో కంప్లీట్ గా వచ్చి ఒక అవేర్నెస్ బేస్ అయిన వీడియో. మీరు చూసారంటే ఆగస్ట్ 14th తిరుపూర్ అనే తమిళనాడులో ఒక సిటీ. ఆ సిటీలో ఏం జరిగిందంటే ఒక మనిషి మీద ఒక ఈబీ వెహికల్ రోల్ బ్యాక్ అయ్యి ఆయన చనిపోయే సిచ్యువేషన్స్. మీరు ఈ ఒక వీడియో చూసారంటే మీకు కంప్లీట్ గా వచ్చి అండర్స్టాండ్ అవుతుంది దేని వల్ల ఒక మిస్టేక్ జరిగి ఇలా. ఫస్ట్ ఆయన ఏం చేస్తున్నారంటే ఒక ఫ్లో పైన ప్లేస్ లో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర డెమోన్స్ట్రేట్ చేస్తున్నాడు ఎలా ఈ ఈబీ వెహికల్ ని పార్క్ చేద్దామని. అదే హ్యారియర్ ఈబీ వెహికల్ దాదాపు చూస్తారంటే 2.5 tons వెయిట్ అది. ఆ వెహికల్ ని వచ్చి ఆయన నిదానంగా డెమోన్స్ట్రేట్ చేస్తున్నాడు. అన్ని చోట్ల సీసీటీవీలో రికార్డ్ అవుతుంది. చూసారంటే ఆ నిదానంగా ఆ వెహికల్ వచ్చి పైకి స్లోప్ లో ఎక్కుతూ ఉంది. ఎక్కిన తర్వాత ఏమైందంటే సడన్ గా ఆ వెహికల్ వచ్చి స్టాప్ అయిపోయింది. ఏంద్ర వెహికల్ స్టాప్ అయిపోయింది అనేసి ఆయన ఏం చేస్తున్నాడంటే డోర్ ఓపెన్ చేసి లోపలంతా అనలైజ్ చేస్తున్నాడు ఎందువల్ల ఈ స్టాప్ అయిపోయింది. సడన్ గా ఏమైందంటే ఆ వెహికల్ వచ్చి రోల్ బ్యాక్ అయిపోతుంది. ఎందువల్ల రోల్ బ్యాక్ అయిపోతుంది అంటే అది వచ్చి భయంకరమైన స్లోప్ లో ఉన్న వల్ల అది ఏంటంటే రోల్ బ్యాక్ అవుతుంది. ఆ రోల్ బ్యాక్ అయినప్పుడు ఆ డోర్ ఓపెన్ ఉండడం వల్ల ఆయనకి ఆ డోర్ వచ్చి ఫోర్స్ గా తగిలి ఆయన మీద ఒక ఫ్రంట్ వీల్ టైర్ ఎక్కిన తర్వాత ఆయనకి బలంగా వచ్చి తలలో దెబ్బ తగులుతుంది. ఆ ఒక తల దెబ్బ తగిన వల్ల ఆయన వచ్చి హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ లో చనిపోయాడు. దీంట్లో మీరు చూసారంటే ఈ మధ్య వచ్చి ఈవీ వెహికల్స్ లో ఏదో కొత్త ఫీచర్స్ అనేసి ఒక ప్రోడక్ట్ ని వచ్చి మార్కెట్ లో అట్రాక్ట్ చేసి అమ్మితేనే సేల్ అవుతుంది. ఫీచర్స్ వచ్చి టెస్ట్ చేసి మార్కెట్ లో రిలీజ్ చేస్తున్నారంటే లేదు. అది కాకుండా మీరు చూసారంటే ఒక సాఫ్ట్వేర్ కానీ ఒక రోబోటిక్స్ కానీ ఏదైనా సరే 100% ఎఫిషియెంట్ గా పనిచేయాలి. ఏదో ఒక మైన్యూట్ గ్లిచ్ ఉంటుంది, ఏదో ఒక చిన్న ప్రాబ్లం అవుతుంది. ఒక 100 times లో ఒక 90 times బాగా పనిచేస్తుందంటే ఒక 2-3 times ఏదో ప్రాబ్లం. అలాంటి టైంలో వచ్చి హ్యూమన్స్ ఏం చేయాలంటే దాన్ని వచ్చి ప్రెడిక్ట్ చేసి బిఫోర్ గా వచ్చి జాగ్రత్త పడాలి. ఇది చూసారంటే కంప్లీట్ గా వచ్చి వెహికల్ ఉండే సాఫ్ట్వేర్ ఇష్యూ ఉంది. సాఫ్ట్వేర్ అంటే ఒక చిన్న గ్లిచ్ వల్ల. అది కాకుండా ఈ పర్సన్ ఏం చేశారంటే ఒక స్లోప్ అయిన ప్లేస్ లో వచ్చి ఆ వెహికల్ ని వచ్చి ఆటో పార్కింగ్ చేస్తున్నారు. ఇవన్నీ రెండు రిస్క్ వల్లే వచ్చి ఆయన ఒక లైఫ్ వచ్చి లాస్ అయ్యే సిచ్యువేషన్స్ జరిగి ఇలాగా జరగకుండా ఉండేదానికి జాగ్రత్త పడండి.